హాయ్ ఫ్రెండ్స్, ఇది USA 7067 కాటన్ సీడ్. ఇది మేము పెట్టుకొని ఒక 70 రోజులు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కాపు ఇలా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం పెట్టిన, పర్లేదు, నాకు ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఒక 2-3 సార్లు స్ప్రే చేసిన మందు, అంతే. అది ఇది ఏం చేయలేదు. స్ప్రే చేసింది ఒకటి మోనా లాంచర్ గోల్డ్, అదొకటి మోనా, ఒకటి లాంచర్ గోల్డ్, ఒకటి NPK 1919. ఆ మూడు కలిసి 1700-2000 వచ్చింది దోమకు. మెయిన్ మనం పత్తి చేను మంచిగా రావాలంటే మందులు అవి కాదు ఫ్రెండ్స్, మనం వేసుకునే సీడ్కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఏదో తక్కువకు వస్తున్నాయి కాబట్టి ఏడవాడితే ఆడ కాకుండా సీడ్కు మనం అది సీడ్ మంచిగా తీసుకున్నట్టయితే పంట కూడా మంచిగా వస్తుంది. అండ్ భూమిలో సారం భూమిలో ఖచ్చితంగా సారం అనేది ఉండాలి. ఏ సీడ్ పెట్టినా భూమిలో సారం అనేది ఉండాలి ఖచ్చితంగా. భూమిలో సారం ఉంటేనే మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది. ఏ పంట అయినా సరే, ఓన్లీ ఒక పత్తి పంటనే కాదు, ఏ పంట అయినా సరే గ్రోతింగ్ రావాలంటే ఫస్ట్ ఎన్ని మందులు కొట్టడం కాదు, భూమిలో ఒక పశువుల ఎరువు ఎకరానికి ఒక 6 టాట్కార్లు ఇట్లా వేసుకుంటే బెటర్, మంచిగా వస్తుంది పంట. ఒక 1 ఇయర్ లోపు ఒక 2 పంటలు మంచిగా తీయవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది పర్లేదు, మంచిగానే వచ్చింది. అంటే నేను ఎప్పుడు పెట్టలేదు పత్తి, అంటే పెట్టిన 5 ఇయర్స్ అవుతుంది పెట్టక. సో ఇప్పుడు నేను 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పెట్టిన, అంటే నేను మొత్తం కూరగాయలు పండిస్తాను అనమాట. సో ఇప్పుడు మంచిగానే వచ్చింది. అండ్ ఇంకొకటి, మొలకలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఫస్ట్లో 28-28-0 వేసుకోవాలి అడుగు మందు. సో అది బాగా పనిచేసింది, బాగా రిజల్ట్ వచ్చింది. నేను ఎకరానికి 3 బస్తాలు వేసిన, ఎకరం బావుకు 3 బస్తాలు వేసిన. మళ్ళీ ఇంకొకసారి మందు కూడా వేయలేదు చాలా మంచిగా వచ్చింది. సో మనం చిన్న మొలకలు ఉన్నప్పుడు మందు కొంచెం మంచిగా వేసుకొని వాటర్ మంచిగా పెడితే బాగా వస్తుంది. ఇంకొకటి, దోమకు మనం ఊరికే మందులు కొడుతున్నాం కానీ యాక్చువల్గా ఈ కొన్ని సీడ్లు అనేది దోమను తట్టుకునే కెపాసిటీ ఉంటుంది అన్నమాట కొన్ని సీడ్లకు. అట్లా సీడ్ని మంచిగా ఎంచుకోవాలన్నమాట. ఇంకొక దగ్గర నేను పెట్టిన, అది రాశిలో ప్రైము, అది కూడా బాగా వస్తుంది. అది కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో. సో ఇదైతే మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో టైం టు టైం వాటర్ ఇవ్వాలి, టైం టు టైం మందులు వేయాలి. సో ఇక్కడ చూడండి, 1, 2 ఒకటే కొమ్మకు ఇట్లా వస్తున్నాయి. సో బాగుంది.